అందరికీ స్వాగతం నా వంట మంట ఛానల్కి. మీరు చూస్తున్న ఉల్లికాడలు మన గార్డెన్లో తీసినవి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వీటిని చూస్తుంటేనే ఆ ఉల్లిపాయలు ఉల్లికాడలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీటితో మనం మంచి కర్రీ చేద్దాం. మీ అందరికీ తెలిసిందే, ఉల్లి చేసే మేలు తల్లి చేయదు అంటారు. అలాగే ఈ ఉల్లికాడల్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో చాలా వైటమిన్స్ ఉన్నాయి. మెగ్నీషియం, పొటాషియం, వైటమిన్ ఏ, వైటమిన్ కే, వైటమిన్ సి, వైటమిన్ B2 చాలా ఉన్నాయి. సో వీటి వల్ల చాలా యూజెస్ ఉంటాయి. మనం వీటిని కొంచెం సింపుల్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే టమాటో వేసి కర్రీ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కొంచెం పొటాటో కలిపి కొంచెం కర్రీ చేద్దామని చక్కగా కట్ చేశాను. తాలింపు వేసి బంగాళదుంప ముక్కలు చిన్నగా కట్ చేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లికాడలు వేసాను. సో కొంచెం సాల్ట్ వేస్తే బాగా మగ్గుతాయి. ఈ మగ్గుతున్న గ్యాప్లో మనం ఒక టమాటో కూడా తీసుకొని వాటిని చక్కగా కట్ చేసేసుకున్నాను. ఇవి మగ్గిన తర్వాత టమాటోస్ యాడ్ చేశాను చక్కగా. సో మనకి కర్రీలో టమాటో ఉంటే ఒక టేస్ట్ అనేది డెఫినెట్గా బాగుంటుంది. రోటీస్లోకైనా కర్రీలోకైనా కలుపుకోవడానికి కొంచెం ముద్ద కూరలా. కొంచెం సాల్ట్, కారం సరిపడినంత. కావాలి అంటే కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తుంటారు. నాకైతే అవసరం లేదనిపించింది. కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆ వాటర్ యాడ్ చేశాను. సింపుల్ కర్రీ అనమాట. నో మసాలా, నథింగ్. లిటిల్ ఆయిల్ అండ్ నో మసాలా, అది నా టార్గెట్ అండి. సో చూసారా, చక్కగా వేగిన తర్వాత వాటర్ వేసాను. కొత్తిమీరతో కొంచెం వేసి మరిగితే బాగుంటుంది అని ఆ వాటర్ అది. సో దగ్గరికి అవుతున్నప్పుడు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అలా చేశాను. బాగుందనుకుంటున్నాను. సో ఇంత ఉపయోగాలు ఉన్న ఈ ఉల్లికాడల కూరని మీరు కూడా ట్రై చేయండి. అందులో నాదైతే కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. గార్డెన్లో వచ్చినవి కదా, నా చేతులతో స్వయంగా కట్ చేసి వండుతూ ఉంటే వచ్చే ఆనందం అంతా ఇంత చెప్పలేనండి. సో ఇన్ని పోషకాలు ఉన్న ఈ ఉల్లికాడల కూరని మీరు కూడా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ ఇంట్లో వండి, ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.